మనకి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏంటనుకుంటున్నారా? ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, అయితే మనకి పోస్టులు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 650 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 650 ఉన్నాయి అంటే మంచి పోస్టులే ఉన్నాయని మనకు అర్థం. తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 16th Feb 2026, అంటే ఈ రోజు నుంచోనే స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండ్ డేట్, అప్లికేషన్ ఎండ్ ఎప్పుడంటే 8th March 2026. అంటే మీకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ఇప్పుడే అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంటే ఇప్పుడే అప్లై చేసుకోండి. మనకి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్ని టైప్స్ ఉంటుందంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే 3 స్టేజెస్లో మనకి జరుగుతుంది. ప్రిలిమ్స్లో మనకి సిలబస్ కావాలి అంటే నేను కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రిలిమ్స్కి ఏంటి, మెయిన్స్కి ఏంటి సిలబస్ కావాలని చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అవసరం లేదో మేము చూసుకుంటామంటే పర్లేదు, అలా అయినా హ్యాపీ. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ప్రిలిమ్స్ ఎప్పుడంటే 11th April 2026, అంటే 11th April 2026న మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకు చెప్పేశారు ఎప్పుడంటే 7th June 2026. క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఎనీ డిగ్రీ ఏదైనా. మళ్ళీ 50% మార్క్స్ అనేది అడిగారు. 50% మార్క్స్ కూడా మనకు ఉండాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ పీసీ, ఇది కూడా ఉండాలి మనకి. వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ పీసీ నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే దాంట్లో ప్రొఫిషియంట్గా మనం ఉండాలి. మనకి ఏజ్ ఏంటంటే 20 నుంచోని 28, అంటే మినిమం 20 years, మ్యాక్సిమం 28 years. అంటే మనకి ఏ ఏజ్ లిమిట్లో ఉండాలంటే February 2nd 1998లో ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి, అంటే February 2nd 1998 ఈ డేట్ నుంచోని February 1st 2006 వరకు ఆ మధ్యలో ఉన్న ఎవరు అయినా సరే, అంటే ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమం 20 years, మ్యాక్సిమం 28 years. మరి ఫీజు ఏమైనా ఉందా అంటే అవును ఉంది. ఫీజు SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళకి 50 రూపీస్ ప్లస్ 18% GST అండి. 18% GST కూడా ఉంటుంది. తర్వాత జనరల్ OBC EWS, మనకి జనరల్ OBC EWS వాళ్ళకి ఏముంటుందంటే 450 అనేది మనీ ఉంటుంది. అలాగే 18% GST, ఇక్కడ కూడా 18% GST. మీకు ఒకవేళ సిలబస్ కావాలి, ప్యాటర్న్ కావాలి అంటే నేను చెప్తాను, కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఏమైనా ప్లాన్ స్ట్రాటజీ కావాలంటే కూడా నేను చెప్తాను. మనకి ఎన్ని డేస్ టైం ఉంటుంది? ఇది February 26 అంటే దాదాపుగా Feb, March, April 2 months టైం ఉంటుంది. కాబట్టి ఈ 2 monthsలో మనం మంచిగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ఈ జాబ్ క్రాక్ చేయవచ్చని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మెయిన్స్కి ఎలాగో టైం ఉంది, జూన్ వరకు ఉంది. మే, జూన్ అక్కడ కూడా 2 months టైం ఉంటుంది. కాబట్టి మనకి టైం అనేది మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనం క్రాక్ చేయగలుగుతాం. మ్యాక్సిమం అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.